హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వసుదేవ్ కుటుంబం. ఈరోజైతే నేను బూందీ లడ్డు చూపిస్తున్నాను. దాని గురించి నేను ఈ గిన్నెడు తీసుకున్నానంటే పిండి, పంచదార కూడా దీంతోనే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు దీన్ని జల్లించేసుకుందాం. ఇదిగోండి పిండి అయితే జల్లి పట్టేస్తున్నాను. ఇదిగోండి ఇది అయిపోయింది. ఇది జల్లించేస్తే కంప్లీట్ అయిపోద్ది. తర్వాత దీంట్లో వాటర్ కలిపేసి బూందీ వేసేద్దాం. ఇవన్నీ శనగపిండి జల్లించేసాను కదా, వాటర్ కలిపేస్తున్నాను. ఇది మొత్తం 5 కేజీల లడ్డు కండి. ఇది స్టవ్ వెలిగించి కళాయి పెట్టేశాను. ఆయిల్ పోసేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు బూందీ వేసేద్దామండి. మీకు ఇందాక పూర్తిగా వీడియో మర్చిపోయానండి చూపించడం. ఇదిగో పిండి ఇలాగా ఈ గడ్డి జారుగా ఉండాలి. మరీ పలుచగా కలిపేయకూడదు, మరీ చిక్కగా కలిపేయకూడదు. ఇలా కలిపితే సరిపోద్ది. ఇదిగోండి ఇదిగోండి వేస్తున్నాను. ఇలాగా ఇలా జారిపోతుంది. చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది. ఇది కొంచెం చిన్న సైజు బూందీ వస్తుంది. ఇది ఇందులో వరిపిండి కానీ మనకి వంట సోడా కానీ ఏం కలపలేదండి. ఏం కలపకూడదు కూడా. వరిపిండి కలిపితే బాగోదు, అందుకే వరిపిండి అది ఏం కలపలేదు. ఓన్లీ శనగపిండే. ఇది కూడా ఎక్కువ శాతం వేగకూడదు. బూందీలాగా లడ్డు కదా, కొంచెం ఒక 60% అలా వేగితే సరిపోద్ది. వెంటనే తీసేద్దాం. ఇదిగోండి మళ్ళీ మనం ఎప్పటికప్పుడు గరిటిని శుభ్రంగా తుడిచేసుకోవాలి. లేకపోతే మళ్ళీ కొమ్ముల కింద వచ్చేస్తాయి. బూందీ వేసినప్పుడు అందంగా ఉండదు, రౌండ్ రాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తే బాగా వస్తాయి. పూర్తిగా వేగక్కర్లేదు, తీసేస్తున్నాను. ఇంకా ఇదిగోండి మనకి మామూలుగా బూందీ వేసుకుంటే కరకరలాడుతుంది కదా, ఇదిగో ఇలాగ రావాలి. ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం మనం బూందీ అంతా వేసేసుకుందాం అండి. ఇది ఇందులో వేసానండి. ఈ వాయి కూడా తీసేస్తున్నానండి. గబగబా తీసేసుకోవాలండి వెంటనే, లేకపోతే ఎక్కువ వేగిపోద్ది. ఇదిగోండి అయిపోయింది. వాయి కూడా తీసాను. చూసారు కదా అన్నీ రౌండ్గా వచ్చినాయి మనకి. ఇదిగో ఆఖరి వాయి వేసాను. పిండి అంతా అయిపోయింది. ఇది అయిపోయింది. ఇదిగోండి బూందీ అయితే అయిపోయింది. దీన్ని పాకం పట్టేయచ్చు. ఇప్పుడు ఎక్కువ వేపలేదు, మనం ఒక 60-70% మాత్రమే వేపాలి. ఇది ఈ గిన్నెతోనే కదా తీసుకున్నాం శనగపిండి. ఇదిగో దీంట్లో పంచదార తీసుకున్నాను. అంటే సుమారుగా 7 తవ్వలు వచ్చింది. అంటే 3.5 కేజీలు. దీంట్లో సగం నీళ్ళు పోతామండి. ఇప్పుడు ఇది ఈ గిన్నెలో సగం నీళ్ళు తీసుకుందాం. పాకం పట్టేద్దాం. ఇది స్టవ్ మీద పెట్టేసాను. దీన్ని కొంచెం కరిగే వరకు కలుపుతూ ఉందాము. మనం పంచదార కలపకపోతే మాడిపోద్దండి అడుగుని. అందుకు పంచదార కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఇదంటే పాకం వచ్చేసింది. పాకం చూపిస్తున్నాను, ఇంకా వచ్చింది లేదు. లేత తీగ పాకం రావాలి. ఇదిగోండి వచ్చేసింది. పెద్దగా తీగ తీసేద్దాం. ఇది ఇదిగోండి బూందీలో వేసేస్తున్నాం పాకం. ఇదిగోండి కలుపుతున్నాను. మొత్తం కలిపేసుకోవాలి. యాలకి పొడి వేసేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వేసాను యాలకి పొడి. తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం మరీ ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కదా ఫ్లేవరు. అందుకు కొంచెం చిన్నది వేస్తే సరిపోద్ది. నలిపేసి కొంచెం వేస్తున్నానండి.
ఘాటు తెలుస్తుంది కదా. ఇది ఫ్రిడ్జ్లో పడేసుకోవాలి. ఇదిగోండి పప్పులు వేసేస్తున్నాను. దీన్ని నెయ్యి వేసి వేపలేదు, పచ్చియే వేస్తున్నాను. పచ్చియే బాగుంటాయి ఇలా కలిపేయడానికి. ఇదిగోండి ఇవి జీడిపప్పు అయితే చిన్న ముక్కలు వేసేస్తున్నాను. ఎందుకంటే మొత్తం పైన ఒకటి పెట్టకుండా మొత్తం కలిపేస్తున్నాను బూందీలోని. కలిపేద్దాం ఇప్పుడు. కొద్దిగా నెయ్యి కూడా వేసేస్తున్నాను అండి, ఎందుకంటే ఇంక ఇందులో కరిగిపోద్ది కదా, వేడిగా ఉంది కదా. ఇప్పుడు నెయ్యి కూడా వేస్తాను. బాగా కలిపేద్దాం. కలపలేకపోతున్నాను నేను. ఇది రెండు లడ్డూలు చుట్టేస్తున్నాను. అది మొత్తం చల్లారిపోయింది. ఇలా చూపించు. ఇదిగోండి ఇవన్నీ చేశాను. ఇగో ఇవి కేజీకి 15 చొప్పున చేయమన్నారు. 5 కేజీలును చేశాను నేను. అయిపోయినాయి. ఇవ్వండి ఇలాగా. ఇవి ఆరిపోతే బాక్స్లోకి సర్దేయాలి. ఇవి 5 కేజీలు నువ్వులర్స్లోను 5 కేజీలు బూందీ లడ్డూనంటే ఆర్డర్ ఇది. ఇక మొత్తం లడ్డూలన్నీ అయిపోయినాయి కదా, ఇక ఆరిపోయినాయి శుభ్రంగానే. దీన్ని బాక్స్లోకి సర్దేయించును 5 కేజీలకి. ఇదిగోండి చిన్న చిన్నవి చేశాను, ఇంట్లో పిల్లలు తింటారు కదా అని చిన్న సైజు చేశాను పిల్లల కోసం కొన్ని. ఇవి అయితే ఈ సైజు, ఇవి కేజీకి 15. బాక్స్కి సర్దేసి అప్పుడు చూపిస్తాను. లడ్డూలు అయితే ప్యాక్ చేశాను. ఇది 5 కేజీలు వేసాను బాక్స్. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి అరిసెలు. ఇవి ఇంకా ప్యాక్ చేయాలి మొత్తం. ఇవి కూడా నువ్వులరిసెలు 5 కేజీలు, లడ్డూలు 5 కేజీలు, నువ్వులరిసెలు 5 కేజీలు. ఇవ్వండి మొత్తం అరిసెలు. ఇవి బాగా కరకరలాడిలాగా కాదు, బాగా మెత్తగాను కాదు, మీడియంగా ఉండేలా చేయమన్నారు. ఇది ప్యాక్ చేసేద్దాం. ఇదిగోండి అరిసెలు ప్యాకింగ్లు అయితే చేస్తాం. అన్నీ అరకిలో ప్యాకింగ్లు చేసాము. ఇలాగా మీకు ఆల్రెడీ అరిసెలు ఒక వీడియో చేశానండి, అందుకని ఇది వీడియో చూపించలేదు. ఆర్డర్ ఉన్నాయని చూపించానంటే. ఇవన్నీ మళ్ళీ బాక్స్లోని సర్దేస్తున్నాను. ఇవి అయిపోయింది ప్యాకింగ్. ఇది కూడా ప్యాకింగ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.